రాష్ట్ర వ్యాప్తంగా రేపు మున్సిపాలిటీలో కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్‌లో కావచ్చు, చైర్మన్, మేయర్ పదవుల ఎన్నిక కాబోతా ఉంది. ఎన్నికకు సంబంధించి ఇప్పటికే వాళ్ళ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పార్టీ మారకుండా వేరే పార్టీలోకి వెళ్ళకుండా పార్టీ అభ్యర్థులతో పాటు కొంతమంది స్వతంత్రులను కూడా క్యాంపులకు తరలించి ఏ పార్టీ ఆ పార్టీ ఆ అభ్యర్థులను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతా ఉంది. అటు కరీంనగర్ కావచ్చు, ఇటు నిజామాబాద్ కావచ్చు, అట్లాగే మున్సిపాలిటీలో కూడా ముఖ్యంగా నిన్న రాత్రి హైడ్రామా జరిగింది పరిగిలో. పరిగి మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ హంగ్ ఏర్పడింది. ఆ హంగ్‌లో అధికార పార్టీ మేమే గెలుస్తాం, మేయర్ పీఠం మన చైర్మన్ పీఠం మాదే అని అధికార పార్టీ అంటారు. లేదు మాది అని ఎగరబోతుంది. మేము మున్సిపల్లో మేమే కూర్చుంటున్నాం. టీఆర్ఎస్ వాళ్ళమే గెలవబోతున్నాం. 15 నుంచి 18 వాళ్ళు మేమే గెలవబోతున్నాం. ఎక్కడ కూడా గెలిచే క్యాండిడేట్ లేడు. లాస్ట్ టైం కూడా సాంకేతికంగా మేము గెలిచినట్టే. ఇప్పుడున్నటువంటి ఈ టీచర్స్ కాలనీలో కేవలం 4 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అది కూడా దొంగ ఓట్లతో ఓడిపోయినాం. బీఆర్ఎస్ పార్టీ అంటా ఉంది. ఈ రెండు పార్టీల మధ్యలో అక్కడ సందిగ్ధ వాతావరణం నెలకొంది. రాత్రంతా హైడ్రామా నెలకొంది. బీఆర్ఎస్ నిర్వహించినటువంటి క్యాంపులోకి కొందరు మఫ్టీ పోలీసులు వచ్చారని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పరిగిలో మొత్తం 18 స్థానాలు ఉన్నాయి. అంటే 18 వార్డులు ఉన్నాయి. 18 వార్డుల్లో బీఆర్ఎస్కు 8, కాంగ్రెస్కు 8 వచ్చినాయి. 2 స్వతంత్రులు వచ్చారు. ఇండిపెండెంటు 2 స్వతంత్రులు వచ్చారు. సో మొత్తం 18 అయినాయి. ఈ 18లలో ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాలే. 9కి పైగా వస్తే మినిమం 10 ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 2 ఇండిపెండెంట్లు, బీఆర్ఎస్కి 8, అట్లాగే కాంగ్రెస్కి 8 వచ్చినాయి కదా. ఇక్కడ పరిస్థితి ఏమైందంటే ఈ 2 పార్టీలు క్యాంపులకు తరలించినాయి. ఇందులో ఒకరు ఏం చేశారంటే ఒకరు బీఆర్ఎస్కు, ఒకరు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నారు. మొత్తం 9 అయినాయి. 9 అయినాయి. ఈ పరిగి ఎమ్మెల్యే ఎవరైతే రామ్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆ పరిగి ఎమ్మెల్యేకి ఎక్స్ అఫీషియో ఓటు ఉంటుంది. కాబట్టి అతను ఓటేస్తే బీఆర్ఎస్కు 10 అవుతాయి. కాంగ్రెస్కు 10 అవుతాయి. కాంగ్రెస్ 10 అవుతుంది కాబట్టి మేమే అధికారం అని కాంగ్రెస్ చెప్తా ఉన్నది. కానీ నిజానికి ఏం జరిగిందంటే నిన్న బీఆర్ఎస్ క్యాంప్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా వాళ్ళ వైపు తీసుకునే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న రాత్రి ఏదైతే క్యాంప్ ఉంటుందో ఆ క్యాంపులోకి కొందరు మఫ్టీ పోలీసులు వచ్చారని బీఆర్ఎస్ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో ఏంటో చూద్దాం ఒకసారి. ఇది ఆ వీడియో. మఫ్టీలో వచ్చినటువంటి పోలీసులు క్యాంప్లోకి మఫ్టీలోకి వచ్చి అసలు అక్కడ ఎంతమంది ఉన్నారనేది సీసీ కెమెరాల రూమ్ ఉంటుంది కదా, సీసీ కెమెరాల రూమ్లోకి వెళ్ళి అక్కడ ఎంతమంది ఉన్నారు, ఏ రూమ్లో ఎంతమంది ఉన్నారు అనే వివరాలు చూస్తూ ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళని అడ్డుకున్నారు. మఫ్టీలో వచ్చి వేటపాల నుంచి వచ్చినామనే తప్పుడు సమాచారం ఇచ్చి హైడ్రామా సృష్టించారనేది బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ వీడియో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి రేపు ఏం జరగబోతా ఉంది, ఎట్లా చైర్మన్ పీఠం ఎవరు కైవసం చేసుకోబోతున్నారు పరిగిలో అనేది ఉత్కంఠంగా మారింది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే హోరాహోరీగా, ఎందుకంటే ఇద్దరికి సమానమైన వార్డులు వచ్చాయి కాబట్టి ఇందులో ఎవరు పై చేసి సాధించబోతా ఉన్నారు, చైర్మన్ పీఠం ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మీరు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మీరు ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్గా అయితే మీకు నిధులు ఎట్లా వస్తాయి, ఇస్తారా? 100% ఇస్తారు. మా మున్సిపల్ మాది టీఆర్ఎస్ పీఠం ఎగరబోతుంది. మేము టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. మేము మున్సిపల్లో మేమే కూర్చుంటున్నాం. టీఆర్ఎస్ వాళ్ళమే గెలవబోతున్నాం. 15 నుంచి 18 వాళ్ళు మేమే గెలవబోతున్నాం. ఎక్కడ కూడా గెలిచే క్యాండిడేట్ లేడు. 6 గ్యారంటీలు చెప్పి మోసం చేసి మమ్మల్ని అధికారంలోకి వచ్చిన పార్టీకి ఓటేయమని కరాఖండిగా చెప్తుండ్రు. కరాఖండిగా ప్రతి వ్యక్తి చెప్తుండ్రు, ప్రతి ఓటర్ చెప్తుండ్రు మేము కాంగ్రెస్కి ఓటేయము, మేము టీఆర్ఎస్కే వేస్తాము. లాస్ట్ టైం కూడా సాంకేతికంగా మేము గెలిచినట్టే. ఇప్పుడున్నటువంటి ఈ టీచర్స్ కాలనీలో కేవలం
4 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అది కూడా దొంగ ఓట్లతో ఓడిపోయినాం. అదేవిధంగా కాంట్ కాలనీలో కూడా అంతే. మొత్తం ఒకరికి 3 ఓట్లు 4 ఓట్లు ఓల్డ్ సీట్లు కూడా ఉన్నాయి కొంతమందికి. అట్లా దొంగ ఓట్లతో వాళ్ళు గెలిచారు. మాకు మొత్తం మీద లాస్ట్ టైం తక్కువ వచ్చిన ఓట్లు ఏంటంటే 32 ఓట్లే. 32 ఓట్స్తో మా మున్సిపాలిటీ పోయింది అపోజిషన్లో ఉండి కూడా. కాబట్టి 3 సీట్లు కోల్పోయినాం దాని మూలంగా. ఆల్రెడీ మనకు అప్పుడు గెలిచిన ఓట్లు ఏంటంటే సీట్లు ఏంటంటే 6 సీట్లు గెలిచినాం. 6, 3, 9. కాబట్టి అప్పుడు మనకు 15 ఉండే. నేను ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేసిన 15లోనే 9 మాకు అప్పుడు 8. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు కూడా మేము గెలిచినట్టే సాంకేతికంగా నేను ఫీల్ అవుతా. ఎందుకంటే వాళ్ళంతా మోసపూరితమైన విధానాల ద్వారా వాళ్ళు గెలిచారు.